బియ్యము పప్పు నెయ్యిలో వేయించినాం కదండి, ఎంత బాగున్నాయంటే అంత బాగుంటుంది. బియ్యం అనేది కడగకూడదండి, ఇట్లా నెయ్యిలో వేయించుకొని కిచిడి చేయాలి, చాలా బాగుంటుంది. వెల్కమ్ టు మై బొమ్మరీలు సునీతాస్ కిచెన్. వెజిటేబుల్ మసాలా కిచిడి చేస్తున్నానండి. బియ్యం అనేది కడగకుండా ఒక క్లాత్ తీసుకొని తుడుచుకోవాలండి. ఈ క్లాత్ తీసుకొని అంతా తుడుచుకున్నాను. పప్పు బియ్యము తుడుచుకున్న తర్వాత ఇవి నెయ్యిలో వేయించుకోవాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. కొంచెం చెక్క, 4 లవంగాలు, కొంచెం ఆవాలండి. ముందుగా వేయించుకోవాలి. బియ్యం వేసేస్తానండి. బియ్యం అనేది బాగా క్లాత్తో తుడుచుకున్నానండి. బాగా చెరిగి మొత్తం క్లాత్తో తుడుచుకున్నాను. మసాలా కిచిడి ఇట్లనే చేయాలండి, కడిగి చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇట్లా నెయ్యిలో వేయించుకోవాలి, మంచిగా ఉంటుంది అనమాట కిచిడి. నెయ్యి స్మెల్ కూడా బాగా వస్తుందండి మసాలా కిచిడికి. చాలా మంచిగా వస్తుంది. లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోండి. బియ్యం అనేది తెల్లగా రావాలండి, అంతసేపు వేయించాలి. ఎంతసేపు వేయించితే అంత బాగా ఉంటుంది మనకి. కరేపాకు వేసి వేయించుతానండి. కరేపాకు వేసి వేయించండి. కరేపాకు కూడా మంచి స్మెల్ వస్తుంది. నెయ్యి వేసినాం కదా, మంచి స్మెల్ వస్తుంది కరేపాకు. బియ్యం చూడండి తెల్లగా వస్తున్నాయి. క్యారెట్, ఆలుగడ్డ అండి వేసి వేయించుతాను. ఇవి కూడా నెయ్యిలోనే వేయించాలి. అన్ని వెజిటేబుల్స్ వేసి వేయించాలి. మీ దగ్గర ఏమేమైనా ఉన్నా వేసుకోవచ్చండి. బఠానీ కానీ, బీన్స్ కానీ, ఏదైనా, టమాటా కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇంకా నేనేం వేస్తలేనండి, క్యారెట్, ఆలు ఒక్కటే వేస్తాను. ఆనియన్ మాత్రం వేసుకోకూడదండి. మనం కడిగినామంటే కడిగి వేయించితే అతుక్కుంటాయండి. ఎప్పుడైనా కడిగి వేయించకూడదు, మెత్తబడిపోతుంది బియ్యం. స్మెల్ రావన్నమాట, నెయ్యి స్మెల్ రావు. ఇలా చేసుకుంటే పొడిగా వస్తుందండి. కిచిడి కూడా మంచి పొడిగా వస్తుంది. ఈ గంజి అనేది వేయించే వరకు అంతా పోతుంది కదా, కిచిడి అనేది పొడి వస్తుంది. పసుపు వేస్తే ఉప్పు వేస్తానండి. ఇదండి అంత బాగుంటుంది. మామిడికాయ చట్నీ వేసుకొని తినాలండి, చాలా బాగుంటుంది. మసాలా కిచిడికి మామిడికాయ చట్నీ బాగుంటుంది. ఉప్పు అండి 1.5 స్పూను ఉప్పు వేసినాను. పసుపు వేస్తే పసుపు వాసన రాదు. నెయ్యిలో వేగిపోతే పసుపు అనేది స్మెల్ రాదు. బియ్యం అనేది ఇట్లా పొడి అయిపోవాలండి. చూడండి, ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్తో తుడుచుకున్నాను బియ్యము అవన్నీ. బంద్ చేసి కొంచెం చల్లగైన తర్వాత కుక్కర్లో వేసి ఉడికిస్తాను. ఇట్లనే కలుపుతుండండి, ఎందుకంటే మళ్ళీ వేడి మీద కింద మాడిపోతే కష్టం. ఇలా చేసుకోండి, కిచిడి సూపర్ ఉంటుందండి. కుక్కర్లో వేసేస్తానండి. వేసి గిన్నె కొలత పెట్టుకుంటాను. మిరపకాయ అప్పటికప్పుడు వేసుకోవాలండి. ఈ గిన్నెకు కొలత వేసుకుంటానండి. ఇంతవరకు వచ్చింది. దీని కొలత వేసేస్తే వాటర్ సరిపోతుంది. ఇంత బాగా ఇట్లా తెల్లగా రావాలండి బియ్యం అనేది. మనకి స్టార్చ్ అనేది ఉండదు, మంచిగా పొడిగా వస్తుంది అనమాట. 2 మిరపకాయలు వేసుకోవాలి, అడిపోకుండా వేయించుకోవాలి. వేసేస్తానండి. కొలత పెట్టేస్తాను. బియ్యంకి ఎసురు కొలత పెడతాను. ఒకటి వేస్తున్నాను, ఇంకొకటి వేస్తాను. కొంచెం తక్కువ పర్వాలేదండి. ఉప్పు ఏం అవసరం లేదండి. ఉప్పు అనేది వేయించేటప్పుడు వేసినాం కదా. కొంచెం నెయ్యి వేస్తానండి. వేస్తే బాగుంటుంది, టేస్ట్ వస్తుంది. కుక్కర్ పెట్టేస్తానండి, మూత పెట్టండి. ఈక్వల్గా చేసి పెట్టేసాను. చట్నీ వేసుకొని తిన్నాం, బాగుంటుంది. మరకాయ చట్నీ కూడా, పెరుగు కూడా ఉంది. పెరుగు ఉంది, మరకాయ చట్నీ వేసుకొని తిందాం.
మెత్తగా అయిపోతుంది. పొడి పొడి ఉండాలి కిచిడి. 3 విజిల్లు బంద్ చేసేసిన. అయిపోయిందండి కిచిడి. అంతా కలిపేస్తాను, వడ్డిస్తానండి. వేస్తానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో వెజిటేబుల్ కిచిడి. వెజిటేబుల్ మసాలా కిచిడి అండి. చాలా బాగుంటుంది. మామిడికాయ చట్నీ వేసుకొని తిన్నా ఏదైనా మంచిగా ఉంటుందండి. ప్లెయిన్ కిచిడికి అయితే పల్లి చట్నీ, పచ్చిపులుసు చేసుకోవాలి. ఇది మసాలా కిచిడి కదా, వెజిటేబుల్ మసాలా కిచిడికి ఏం అవసరం లేదండి. నెయ్యి వేసుకొని ఉత్తది కూడా తినొచ్చు, మామిడికాయ చట్నీతో కూడా తినొచ్చు, పెరుగు వేసుకొని లాస్ట్లో తినొచ్చు అండి. చాలా బాగుంటుంది. అవి పెరిలా చేసుకోండి, చాలా బాగుంటుంది. చట్నీ వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. వేసుకోవాలి. బాగుంటుంది. చూడండి ఇట్లా వేడి వేడి నెయ్యి వేసుకొని కొత్త మామిడికాయ చట్నీతో కిచిడి తింటే సూపర్ ఉంటుందండి. సూపర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఉంటానండి. బాయ్. తీసుకెళ్ళండి. సరే. ఉత్తదే తినొచ్చండి. ఎంత బాగుంటుంది నెయ్యి వేసుకొని. సూపర్ ఉందండి. ఉత్తది నెయ్యితో పెట్టుకుంటేనే అంత బాగుంది. కొత్త మామిడికాయ చెట్టుతో తినాలి. సూపర్ ఉందండి. ప్రతి ముద్దలో ఇట్లా క్యారెట్, ఆలు పెట్టుకోవాలా, చాలా బాగుంటుంది. మామిడికాయ చట్నీ సూపర్ ఉందండి. మసాలా కిచిడికి పెరుగు వేసుకొని తినాలండి, చాలా బాగుంటుంది. బియ్యము, పప్పు నెయ్యిలో వేయించినాం కదండి. ఎంత బాగున్నాయంటే అంత బాగుంటుంది. బాగుందండి. బాగుంది.